బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ఎదుట ఆందోళనకు దిగారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు. తమకు ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్లోని కేసీఆర్ ఫామ్ హౌస్ ఎదుట ధర్నా చేపట్టారు. ఎంపికైన లబ్ధిదారులకు ఇప్పటి వరకు ఇల్లు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ను 3 సార్లు గెలిపించినా తమ సమస్య తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫామ్ హౌస్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. కేసీఆర్ ని కలిసే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు లబ్ధిదారులు. ఎట్లా మాట్లాడతారు సార్? ఇంటి ముందరికి వచ్చినాక ఆయన మేము పోయి మా బాధ చెప్పుకుంది వేరుంటది. బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ఎదుట ఆందోళనకు దిగారు డబుల్ బెడ్ ఇళ్ల లబ్ధిదారులు. తమకు ఇల్లు ఇవ్వలేదని డిమాండ్ చేస్తూ గజ్వేల్లోని కేసీఆర్ ఫామ్ హౌస్ ఎదుట ధర్నా చేపట్టారు. ఎంపికైన లబ్ధిదారులకు ఇప్పటి వరకు ఇల్లు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ను 3 సార్లు గెలిపించినా తమ సమస్య తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫామ్ హౌస్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. కేసీఆర్ ని కలిసే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు లబ్ధిదారులు. మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ఆందోళనకు కారణాలేంటి? సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ ఎర్రవల్లి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద కొద్దిసేపటి క్రితం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి చెందిన డబుల్ బెడ్రూమ్ల లబ్ధిదారులు నిరసన చేపట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అక్కడికి చేరుకొని వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఏదైతే కేసీఆర్ ని కలిసేంత వరకు కూడా, కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఆయనను కలిసేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదిలేదంటూ కూడా వారు నిరసన చేపట్టారు. సో ఈ 1100 ఇళ్లను, డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను నిర్మాణం చేసిండ్రు. దాదాపు 5-6 ఏళ్లుగా వస్తుంది. వాటి నిర్మాణం పూర్తయి వాటిని లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయింది. లాటరీ పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయింది. కానీ వారికి కేటాయించడంలో విఫలమయ్యారు. 2-3 సార్లు కేసీఆర్ ను మేము ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించాము, అయినా మా సమస్య తీరలేదంటూ కూడా వారు ఈ రోజు ఉదయం నిరసన తెలిపారు. గతంలో కూడా వీరంతా కూడా ఎంఆర్ఓ కావచ్చు, ఇటు స్థానిక నేతల కౌన్సిలర్ల దగ్గర నుంచి ఇటు కలెక్టర్ దాకా కూడా మేము కలిసినాము. అయినప్పటికీ తమ సమస్య పరిష్కారం కాలేదంటూ ఇక కేసీఆర్ ని కలిసిన మా సమస్య వినాలంటూ కూడా వారు నిరసన చేపట్టారు. సో 1100 ఇళ్లలో కూడా దాదాపు 1250 ఇళ్లు శాంక్షన్ కాగా 1100 ఇళ్ల నిర్మాణం పూర్తయి దాదాపు 5-6 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఈ ఇళ్లలో దాదాపు ఇళ్లు పాతబడిపోతున్నాయి. వీటిలో మలనసాగర్ నిర్వాసితులను కూడా ఈ ఇళ్లలోకి తీసుకొచ్చి టెంపరీగా వాళ్ళ ఇళ్ళ పునరావాస కాలనీ నిర్మాణం అయ్యేంత వరకు కూడా ఈ ఇళ్లలోనే నిర్వాసితులను కూడా ఉంచారు. సో దాదాపు పూర్తిగా శిథిలావస్థకు చేరిపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ఇళ్ల నిర్మాణం జరుగుతున్న సందర్భంలో ఆర్భాటంగా కేసీఆర్ కావచ్చు, ఇటు అప్పటి ముఖ్యమంత్రి హోదాలో పలుసార్లు పర్యటించి దాదాపు ఒక గేటెడ్ కమ్యూనిటీ తరహాలో అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ తరహాలో భారీగా లబ్ధిదారులకు అన్ని సౌకర్యాలతో ఈ కాలనీ ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకున్నప్పటికీ వాటిని లబ్ధిదారుల ఎంపిక ఆలస్యం చేశారు. ఎన్నికల ముందు లబ్ధిదారుల ఎంపిక జరిగింది. లబ్ధిదారుల ఎంపిక సందర్భంగా కూడా నిరసనలు కొనసాగినాయి. పోయి ఎంపిక జరిగిన తర్వాత అయినా తమ సమస్య తీరలేదని, ఎంపిక జరిగిన వారికైనా డబుల్ బెడ్రూమ్ కేటాయించలేదంటూ వారు నిరసన చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఫామ్ హౌస్ లోపలికి పోలీసులు అనుమతించకపోవడంతో ఫామ్ హౌస్ నుంచి అయితే కొంతమంది వ్యక్తులు వచ్చి, అంటే ఈ నిరసన తెలుపుతున్న వారిలో ఒక 4గురిని కల్పించే ప్రయత్నం చేస్తాము, వారి పేర్లు ఇవ్వండి అంటూ కూడా చెప్పారు. సో నిరసన కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే కొద్దిసేపటి క్రితం పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. వారంతా కూడా ముఖ్యులు ఎవరైతే ఈ నిరసన తెలుపుతున్న వారిలో 4గురిని కల్పిస్తామంటూ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. శ్రవంతి. రైట్ శ్రీధర్. ఇదంతా పేద ప్రజలు ఒక కేసీఆర్ క్యాండిడేట్ మనుషులు 3 సార్లు ఓట్లేసి గెలిపించినాము. కేసీఆర్ అసలు గజ్వేల్లో ఉండడా లేడా అనేది ఇదివరకు కంటి చూపు కూడా కనబడతలేదు. మా బాధ, మా దుఃఖం చెప్పుకోలేక ఇక్కడ ఫామ్ హౌస్ దగ్గరికి వస్తే పోలీసు వాళ్ళకు కూడా రెస్పాన్స్ చేసినాము. దయచేసి ఆయన కళ్ళుతోని మనల్ని చూసి మా బాధ అర్థం చేసుకుంటాడని కలెక్టర్ దగ్గరికి పోయినాము. మాకు రెస్పాన్స్ దొరకలే. ఎంఆర్ఓ దగ్గరికి పోయినాము, రెస్పాన్స్ దొరకలేదు. ఒక సిపి దగ్గర పోయినాం, రెస్పాన్స్ దొరకలే. ఒక చిన్న స్థాయి గజ్వేల్ కౌన్సిలర్లు ఉన్నారు 20 మంది.
ఒక్క 20 మంది గజ్వేల్ కాన్స్టిట్యున్సీలా ఒక కౌన్సిలర్ పట్టించుకోడు. ఒక ఎమ్మెల్యే అయి 3 సార్లు గెలిపించినాము. మా పేద ప్రజలను నువ్వు అర్థం చేసుకోక నీ కాన్స్టిట్యున్సీ నువ్వు మమ్మల్ని పట్టించుకోకపోతే మా పేదోళ్ళ బతుకులు ఏం కావాలి? మేము జెండాలు పట్టినాము, బ్యానర్లు మోసినాము, గజ్వేల్ గల్లీలో దిగినాము, ప్రచారం చేసినాము, హరీష్ రావుతో మాట్లాడినాము, మన ప్రతాప్ రెడ్డితో మాట్లాడినాము. ఇంతమందితో మాట్లాడితే పేద ప్రజలకు మీరు సేవ చేయండి, మీరు మాకు ఏం సాయం చేస్తారు? నీ దగ్గరకు వచ్చిన నీ పర్మిషన్ తీసుకుంటే ఎవరు ఇయ్యరు. మరి మేము ప్రజలమా కాదా? మేము మీ మనుషులమా కాదా? మేము క్రాండెడ్ మీ వార్డులో మేము తిరిగినాము, మీకోసం వచ్చినాము. నువ్వు మీకు 3 సార్లు ఓటేసి ఒక ముస్లిం సోదరులము ఒక ఈద్ ముబారక్ చెప్పడానికి వస్తే నీకు ఒక పర్మిషన్ కావాలంటావు. ఓట్లకు వచ్చి ఏ పర్మిషన్ అడుగుతున్నావు సార్ మా ప్రజలను? నువ్వు ఎందుకో నీ దగ్గరకు వస్తే మమ్మల్ని ఒక తరిమి కొట్టినట్టు చిన్న చూపు చూస్తున్నావు. పర్మిషన్ కావాలంటే ఏ సార్ దగ్గర పోయి పర్మిషన్ తీసుకుంటాము, ఏ సార్ని అడుగుతాము? ప్రతాప్ రెడ్డి ఇయ్యాడు, ఏ సార్ ఇయ్యాడు. గజ్వేల్ నుంచి వచ్చినామని అంటే ఇంత విలువ కూడా ఇయ్యరా? మేము మనుషులు లెక్క కానొస్తలేం. ప్రతి ఊరికి బెడ్రూమ్లు వంచుడు. మరి గజ్వేల్ ఏం పాపం చేసినామని వంచలేడు? ఎంతగానో మంది ధర్నాలు చేస్తాము, ఎంతగానో మంది తిరుగుతాము. చెప్పులు అరిగిపోతున్నాయి ఆఫీసులో చుట్టూ తిరిగి కలెక్టర్ ఆఫీస్కి పోతిమి, గజ్వేల్లో వేస్తిమి, సిద్దిపేట రమ్మంటే ఆడిపోతిమి. ఎంతగానో మని ఇన్నిసార్లు తిరిగినా కూడా ఇంత కనకర విషయంలో గేట్ కాడ వచ్చి నిలబడి 1-2 గంటలు అవుతుంది. కనీసం ఒక ఫోన్ లేదు, కనీసం ఇట్లా మాట్లాడతామన్న ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చుడు కూడా లేదు సార్కి.